హలో ఫ్రెండ్స్ అందరికీ హాయ్. మనం రాజానగరంలో చిట్ చాట్ కేఫ్ అని ఫ్రెండ్స్ అందరూ కలిసి ఓపెన్ చేశారు కదా, అది ఇప్పటికి 6th ఓపెన్ చేసాము. 3 weeks అవుతుంది ఓపెన్ చేసి. ఏంటంటే అప్పుడు షాప్ ఓపెనింగ్ అప్పుడు మనకి చాలామంది హెల్ప్ చేశారు అనమాట. మనం పిలవకపోయినా వచ్చి మరీ హెల్ప్ చేశారు. సో వాళ్ళందరికీ సరదాగా మనకి మురార్ ఉంది కదా, మురార్ వెళ్ళి అక్కడ కోన్ కోసిన కార్యక్రమం కూడా ఉంది. సో పనికి వచ్చినాయి మనకి ఆ రోజు హెల్ప్ చేసిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి సరదాగా అక్కడ వండుకొని అక్కడే తినేలాగా ప్లాన్ చేసుకుంటున్నాము. రేపు మార్నింగ్ సండే బయలుదేరిపోయి వెళ్ళి అక్కడ మొత్తం అక్కడే కుకింగ్ అంతా అక్కడే చేసుకునేలాగా. సో చాలా డేస్ అయింది ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా వెళ్ళి. సో ఎక్సైటెడ్ అనమాట. ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రెసిడెంట్ గారు చాలా రోజులు బట్టి మనకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, తెలుస్తుందే కదా. ఈ మధ్యన ఏదో 2 వారాలు బట్టి బతిమాలుగా లాస్ట్ వారం నుంచి మన దగ్గర ఉన్నారు. అంటే చెయ్యి కూడా సహకరించలేదు ప్రెసిడెంట్ గారికి. సో ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు. సో నాకు తెలిసి ఒక సంవత్సరం తర్వాత అనుకుంటా ప్రెసిడెంట్ గారి వంట టేస్ట్ చేయబోతున్నాం ఇవాళ ఫైనల్గా రేపొద్దున. అది సరుకులు లిస్ట్ అది రాసి ఇచ్చారు, ఇప్పుడే మొత్తం సరుకులు అనేది తీసుకొచ్చేసారు. రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళిపోతాం. ప్రెసిడెంట్ గారికి అక్కడ ముక్క ఏవో ఉన్నాయంట, అవన్నీ కూడా అయ్యాక అప్పుడు స్టార్ట్ చేస్తాం. ప్రెసిడెంట్ గారు ఇంటర్వ్యూ తీసుకుందాం ఇప్పుడు. ప్రెసిడెంట్ గారు చాలా రోజుల తర్వాత మనకు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఎన్నో రోజులు బతిమాలించుకుని మనకు అపాయింట్మెంట్ ఇచ్చారు. చెప్పండి ప్రెసిడెంట్ గారు, ఏం చేద్దాం రేపు పొద్దున్న, ప్లాన్ ఏంటి, ఏ టైంకి వెళ్దాం, ఏం చేద్దాం, ఏం వండుదాం? రేపు మార్నింగ్ 7కి అండి. కొంచెం ముందుగా ఇక్కడ రాజనగరం దుర్గమ్మ దగ్గర ఒక కోను కోసి, ముత్యాల మూడు దగ్గర ఒకటి కోసి, అక్కడి నుంచి అలా మురారు దుర్గమ్మ దగ్గర ఒకటి కోసి మళ్ళీ వెనక్కి వస్తామండి. వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్ని సామాన్లు దొరయ్య గారు అవతల మీద ఎక్కించుకుని వెళ్ళి, దొరయ్య గారు అంటే ఈయనండి ఎక్స్ప్రెస్ డ్రైవర్, ఈయన ఆటో మీద ఎన్ని పట్టుకుని వెళ్ళండి. అప్పుడు అక్కడ వంట ప్రిపేర్ చేస్తామండి. ముందుగా ఎవరు వస్తారో వెళ్ళిపోతాం. తర్వాత వచ్చేవాళ్ళు 10-11 వస్తారు. అందులో కూడా వంట అయినా ప్రిపేర్ చేసి ఈ యొక్క పార్టీ నిర్వహించిన చిట్చాట్ యాజమాన్యానికి దీన్ని ఇంత ముందుకు తీసుకెళ్తారు బాబు గారికి ఉన్న ఫ్రెండ్స్ కూడా మళ్ళీ ఎన్నో సంవత్సరాల తర్వాత ఉంటుంది ఈ పార్టీని. ఆ దేవుడి దేవాల అమ్మవారి దేవాల ఏ గొడవ లేకుండా సంతోషంగా జరిగి సంతోషంగా రావాలని కోరుకుంటున్నాను. ఈయన మచ్చ నానిగారు అనమాట. మన ప్లంబింగ్ వర్క్ అంతా చూసుకున్నది ఈయన ఆల్ ఇన్ వన్ అనమాట. అది ఇది అని లేదు, అన్నింటిలోనే చెయ్యట్టారు వీళ్ళు. ముఖ్యంగా అడ్డూరి గారు, వీళ్ళు కూడా ఉంటారు రేపు పొద్దున్న. చూసారు కదా, మొత్తం షెడ్ అంతా చూపించా కదా వరకు వీడియోలో. మొత్తం ఈ షెడ్ అంతా ఆర్కిటెక్ట్ అండ్ ఇంజనీర్ కూడా ప్రెసిడెంట్ గారే అనమాట. పూడి చిన్న. రేపు పొద్దున్న చూద్దాం ఏం జరుగుతుందో. పొద్దున్నే లెగిసి వెళ్ళాలి. కొంచెం ఎర్లీ మార్నింగ్ లేగడం, అది కూడా సండే ఎర్లీ మార్నింగ్ లేగడం కొంచెం కష్టమే. కానీ అలా బాధ అనిపించినప్పుడు మనం ఏం చేయాలంటే చిన్న వంట చేస్తున్నాడు అనుకుంటే వెలికి వచ్చేద్ది అనమాట. అది అంతే. ఓకే, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. ఓకే, హాయ్ ఫణి. పని మనకి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ టీ మాస్టర్ అనమాట. టీ మాస్టర్ కన్నా అనడం కన్నా గ్యాంగ్లో కొత్త మెంబర్ అనడం బెటర్. తొందరగానే కలిసిపోయాడు. రేపు ఎన్నింటికి వస్తారు మాస్టర్? చెప్పు. నేను కాదులే, బయట అయినాయి ఆల్రెడీ. చెప్పు, రేపు ఏ టైంకి వస్తావు? ఓకే, 6 o'clock. నెక్స్ట్ స్టాప్ మిస్టర్ గండి. సిమెంట్ వర్క్ అంతా ఈయన ఆధ్వర్యంలోనే జరిగింది. చెప్తున్నాం కదా, పనుల్లో అన్నింటిలో ఉన్న వాళ్ళు అందరినీ తీసుకెళ్తాం. సార్ గండి సార్, ఏ టైంకి వస్తారు సార్? అది మరి డెడికేషన్ అంటే. మా బామ్మది మమ్మల్ని వీడియోలు తీసుకోకూడదు అది. సో మిగతా వాళ్ళు వచ్చాక వాళ్ళని కూడా పరిచయం చేస్తా. హీఈస్ మిస్టర్ కిషోర్, వన్ ఆఫ్ ద పార్ట్నర్స్. రేపు పొద్దున్న ఈయన కూడా అన్ని ముందుండి జరిపించాలని కోరుకుంటున్నాం. కిషోర్, రేపు పొద్దున్న వచ్చేస్తావా? మాట్లాడు కొంచెం. టైం తెలీదు అంటే అలాగా. మార్నింగ్ 6కి బయలుదేరుతున్నాం అందరం. నైట్ నువ్వు ఇక్కడే పడుకోవాలి. ఓకే, వెంకటరత్నం ఇంకా రాలేదు, వచ్చాక చెప్తా. ఇదిగో వెజ్జెస్ రేపు కావాల్సినవి అని తెచ్చేసాం. మొత్తం ఈ వెజ్జెస్ అండ్ కింద ఉన్నాయి సరుకులు. సో ప్రస్తుతానికి అయితే ఫ్రైడ్ రైస్, పాలక్ పొడి కర్రీ అండ్ బాయిలర్ కోడి ఫ్రై అనుకుంటున్నాం. చేపలు దొరికితే అది కూడా ట్రై చేస్తాం.
మురారి స్టార్ట్ అయ్యాము, అందరూ వెళ్ళిపోయారు. నేను కొంచెం లేట్గా వెళ్ళాల్సి వస్తుంది కొన్ని అనివార్య కారణాల వల్ల. మురారి రూట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు సమ్మర్లో కాబట్టి ఇలా ఉంది, కానీ లేకపోతే చాలా గ్రీన్గా చాలా బాగుంటుంది. ఇవాళ కొంచెం ఎండది ఎక్కువగా ఉండడం వల్ల దుమ్మది ఉండి ఇలా ఉంది. రోడ్డు వరకు ఇంకా అధ్వానంగా ఉండేది, చాలా వరకు బెటర్. ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే అక్కడికి వెళ్ళి మన వాళ్ళు ఎక్కడున్నారో వెతుక్కోవాలి. ఇదిగో చూడండి కోతులు, మన వాళ్ళు ఎక్కడున్నారో వెతుక్కోవాలన్నమాట. అక్కడ వాళ్ళు సండే కదా, చాలా ఎక్కువ మంది వస్తారు. సో అది పెద్ద టాస్క్. ఇప్పుడు ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, వెళ్ళే దారి అంతా మొత్తం గ్రీనరీ, పామ్ ఆయిల్ తోటలు. ఇంకా సీజన్లో అయితే పొగాకు తోటలు కూడా ఉంటాయి. సో రూట్ ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్తో వస్తే మాత్రం భలే ఎంజాయ్ చేయొచ్చులే ఆ స్పాట్లో, చాలా బాగుంటుంది, వైబ్ బాగుంటుంది. ఇదో చూడండి ఇది ఎంత బాగుందో. పామాయిల్ ఇటు సైడ్ ఈస్ట్, ఇటు సైడ్ ఉండే వాళ్ళకి కొంచెం ఓకే, కానీ మిగతా వాళ్ళకి కొంచెం కొత్తగా అనిపించవచ్చు వేరే ప్లేస్లో వాళ్ళకి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదిగో మన ఆటో ఇక్కడే ఉంది. నానిగారు ఉన్నారు ఆటోలో, సామాన్లు వాటర్ బాటిల్ కింద ఉన్నాయి. దుర్గారావు గారు ఏమో ఆటో నడుపుతున్నారు, దుర్గా గారు. మనం ఈలోపు వెళ్ళి దండం పెట్టొచ్చారు. చిన్నాయుడి ఈయనే మన 5 స్టార్ డ్రైవర్ దుర్గా గారు. అది ఇదిగో ఇలా ఉంటుంది వేప చెట్టు కింద అమ్మవారి గుడి. వెళ్ళి దండం పెట్టుకుని వచ్చాడు. గోపురం అవి ఏమి ఉండవు, వెళ్ళి దండం పెట్టుకుని వచ్చాడు. దండం పెట్టుకుని వచ్చాక మిగతా వీడియో తీద్దాం. ఇదిగో ఈయనే మా ప్రెసిడెంట్ గారు. ఎవరో ఏటో అని కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈ తొక్కుడు లడ్డు మా ప్రెసిడెంట్ గారే. ఏ వద్దు, ఆడికి వెళ్ళే తీద్దాంలే. చెట్టు దొరికిందండి, చెట్టు దొరికిందా? ఇచ్చేద్దాం దా నడు. ఏ ప్రశాంతంగా ఉంటే అట్టే పోదా నడు. నాండి తీసుకుందా నాండి, వెయిటింగ్. ఇక్కడ ఏంటంటే ఈ షాప్లో ఈ సామాన్లు అవన్నీ రెంట్కి ఇస్తారనమాట. వంట సామాన్లు, బరకాలు, వాటర్ బాటిల్స్, వాటర్ టిన్లు, స్టవ్లు అన్నీ ఇక్కడి నుంచే ఇస్తారు. సో ఏమీ తెచ్చుకోకుండా సడన్గా వచ్చినా సరే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. వంట మాస్టర్ మా చిన్నగారే కాబట్టి ఆయన లిస్ట్ చెప్తున్నారు. నాని ఏమో లిస్టులు అన్నీ పక్కన పెడుతున్నాడు. రాజేష్ కూడా వచ్చాడు. గండి గారి ఆధ్వర్యంలో చిన్నగారి సామాన్లు చెప్తున్నారు. నానిగారు ఏమో మొత్తం సెటప్ చేస్తున్నారు అనమాట అన్ని. ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా, మొత్తం ఈ చెట్లు ఇక్కడ గుడి దగ్గర ఉన్న చెట్లన్నీ తీసుకుంటే ఓకే. గుడి వెనకాల ఒక తోటలా ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి ఆ తోట మధ్యలో వంట చేసుకోవాలంటే వాళ్ళకి అమౌంట్ కట్టాలి కొంచెం. సో మనం 300 అన్నాం, వాళ్ళు 500 చెప్తున్నారంట ఆ ప్లేస్కి. సో తీసేసుకుంటున్నాం మొత్తానికి. ఎటు రావాలి? ఇగో చెట్టు కనిపిస్తుంది కదా, ఈ చెట్టు కింద ప్లేస్ 500 అనమాట పర్ డేకి. అంటే సండేస్ కాబట్టి. ఉత్తి రోజుల్లో అయితే ఎవరో పట్టించుకోరు. ఇదిగోండి మన ఆటో వచ్చింది. సో ఇప్పుడు దీని కింద బరకం అది వేసుకొని వంట సెటప్ అది చేసుకోవాలన్నమాట. 5 స్టార్ డ్రైవర్ దుర్గా గారు. సామాన్లు వస్తున్నాయి ఎక్కడికే ఆపలాగా. అది నీట్గా బరకం వేసుకుంటే ఇంకా పనులు స్టార్ట్ చేసుకోవచ్చు. మామిడి చెట్టు అయితే భలే ఉందిలే, చల్లగా ఉంది నీడ. సరదా కావాలంటే దీని మీద కూర్చొని కూడా కాసేపు టైం పాస్ చేయొచ్చు. బామ్మద్ది వచ్చేసాడు.
అడ్డూరి కూడా వచ్చేసాడు. సౌండ్ బాక్స్లు వచ్చినాయి. టిఫిన్లు కడిగేసి తెచ్చేస్తున్నారు. చాలా బాగా చెప్పావులే, మామూలు విషయాలే నాకు గుర్తుండవు, నా చెప్పావు నువ్వు. చాలా బాగుంది. అది చూడండి, ఇంత మాస్ సెటప్ లో, ఇంత మాస్ చికెన్ లో గండి గారు తీసుకొచ్చి మష్రూమ్ వేస్తారు. ఆయన నాన్ వెజ్ తినరంట. దిస్ గాయ్ పొద్దు నుంచి టిఫిన్లు అయ్యి ఏం లేవు. ఇప్పుడు టిఫిన్లు చేస్తున్నారు. ఎన్నింటికి? 10:30కి చేస్తున్నారు టిఫిన్లు. అది మనం కటింగ్ లో కూర్చుందాం ప్రస్తుతానికి. ఆనియన్ కటింగ్ కంప్లీటెడ్. ప్రెసిడెంట్ గారు ఫ్రై అండి, ఇది ఫ్రై ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు. యాజ్ యూజువల్ మన ఆల్రౌండర్ అడ్డూరి గారు మొత్తం ఇక్కడ కూడా ఆల్రౌండింగ్ అనమాట. చెప్పాలంటే షెడ్ అంతా లేపిందేమో చిన్న గారు, సిమెంట్ వర్క్ చేసింది గండి గారు, మనకి మత్తా బ్రదర్స్ ఏమో ప్లంబింగ్ అండ్ ఎలక్ట్రీషియన్ చూశారు. బట్ అన్నిటిలోని ఉన్నది అడ్డూరి గారు అనమాట. అందరికీ అడ్డూరి గారు హెల్ప్. హాయ్ చెప్పండి అడ్డూరి గారు. అది ఆల్రౌండర్ మన అడ్డూరి గారిని రేపు పొద్దు నుంచి పెద్ద అని పిలుద్దాం అనుకుంటున్నాం. క్రాస్ ఓవర్ అథ్లీట్ లాగా క్రాస్ ఓవర్ వర్కర్ అనమాట. మొత్తం అన్ని చేస్తారు ఆయన. అది ఫారం కోడి ఉడుకుతుంది. ఇది నార్మల్ చికెన్ లాగా అంత తొందరగా ఉడకదు అనమాట. సో ఫస్ట్ కొబ్బరి సప్లై చేసి ఉడికించేసి తర్వాత ఫేవరెట్ ఎగ్స్ చికెన్ ఉడకబెట్టడం అయింది. ప్రెసిడెంట్ గారు క్యారెట్ తింటూ వంట చేస్తున్న ప్రెసిడెంట్ గారు వెజ్ కోసం ప్రిపరేషన్ చేస్తున్న గండి గారు. మిగిలిపోయిన బజ్జీలు ఏం చేయాలో అని చూస్తున్న రాజేష్ గారు. మామూలు బజ్జీలు కాదనమాట, ఎస్పీ బజ్జీలు. అది చూసారా, మొట్టమొదటి సినిమాలో చిరంజీవిలో లేరా దుర్గ గారు? సేమ్ లుక్ అనమాట. ఏంటో ఆయన వంట ఇస్తాడో ఏంటో. అదే అదే అరే స్టైల్ చూసారా? అది మామూలు కొడదు మరి. అది అది ఆయన వంట చేస్తున్నారో పూజ చేస్తున్నారో అర్థం కావట్లేదు జనం. అరటికాయ ఎందుకు తెచ్చారో అర్థం కాలేదు. నన్ను అడిగితే చేపల పులుసు చేద్దాం అన్నారు కదా, కానీ పొద్దున్న సూటబుల్ చేపలు దొరకలేదంట. అందుకని ప్రెసిడెంట్ గారు అరటికాయతో చేపల పులుసు చేస్తున్నారు అనమాట. అరటికాయతో చేపల పులుసు. సో టేస్ట్ అది చేపల పులుసులా ఉంటది కానీ చేపల పులుసు కాదు. ఏం చేస్తారో చూడదు. అదిగో వచ్చారు. అది భవానీ గారు కూడా వచ్చారు. అది వెయిటింగ్ ఫర్ రెస్ట్ ఆఫ్ ద గైస్ టు స్టార్ట్ ద పార్టీ. ప్రెసిడెంట్ గారు చికెన్ ఫ్రై వండేశారు. చికెన్ కర్రీ అవుతుంది. బాయిలర్ ఫ్రై అయిపోయింది. ఫారం కర్రీ అవుతుంది. అదేంటండి బిర్యానీ? అది ఓ కర్రీ. మరి ఇదేంటిది? ఓ మై గాడ్, మష్రూమ్ కర్రీ అంట. అది అరే 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 అది 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 ఏదో మసాలా ప్రిపేర్ చేస్తున్నారు ప్రెసిడెంట్ గారు. ఏదో ప్రయోగాలు చేస్తున్నారు ఇవాళ. అరటికాయ తోటి ఎలా ఉంటుందో ఏటో చూడాలి. అదిగో అరటికాయ కోసారు.
అరటికాయ చేపల పులుసు కోసం జనాలు అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు, ఎలా ఉంటుంది ఏంటి అని. అది వెయిటింగ్ అన్నమాట. ఇదిగోండి చేప ముక్కలు మసాలాలో పెట్టినట్టు అరటికాయ ముక్కలు మసాలాలో పెడుతున్నారు ప్రెసిడెంట్ గారు. తీరిపోతుంది ఆనందం. బయట ఎండ దోల తీరిపోతుంది. చెట్టు కింద ఉన్నాం కాబట్టి ప్రస్తుతానికి పర్లేదు. ప్రెసిడెంట్ గారు ఏం ముక్కలండి అయ్యి? అరటికాయ చేప అంటే చెరువులో ఉంటుందా చెట్టుకు కాస్తుందా? చెట్టుకు కాస్తుంది. ఓకే ఓకే. చూడండి చేప ముక్కలు ఎలా అయితే నీట్గా కలుపుతారో అలాగే ప్రెసిడెంట్ గారు కలుపుతున్నారు. అలాగే రెసిపీ బాగుంటే మనం దుబ్బేద్దాం. అది అరటికాయ చేప అంట. అది ఏదైనా చేప మరి చూడాలి వాళ్ళ. గండి గారి గురించి, గండి గారు సండే నాన్ వెజ్ తినడం మానేశారు. ఓకే ఫ్రై చేశారు, మళ్ళీ వీటితో కర్రీ వండాలి. చింతపండు పులుసు గెట్టింగ్ రెడీ. ప్రెసిడెంట్ గారు ఇప్పుడు ఏంటంటే మష్రూమ్ కర్రీ స్టార్ట్ చేస్తున్నారు. అదిగో మష్రూమ్. అడ్డూరి గారు ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అగైన్. చింతపండు పులుసు పిసుకుతున్న గండి గారు పిండేస్తున్నాడు అంతే జ్యూస్. బిర్యానీకి రెడీ చేస్తున్నాము. గ్యాస్ అయిపోవడానికి వచ్చింది, అందుకని గ్యాస్ వాడకుండా ఇంకా పుల్లలు పెట్టేసి పుల్లలతో స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అదైతే కొంచెం చాలా వరకు వంట అయిపోయినట్టే. ఇదిగోండి అరటికాయ చేపల పులుసు రెడీ అవుతుంది. అందులో బెండకాయలు వేసారు, అరటికాయలు వేసారు, ఉప్పు వేస్తున్నారు, ఇంకా ఏ వేసారు మొత్తానికి. అది అయ్యాక ఇంకా మష్రూమ్ ఒకటి పెండింగ్ ఉంటుంది. అది వచ్చారు ఎలక్ట్రీషియన్ సాయి గారు. ఎప్పుడు స్పోర్ట్స్ వేర్లోనే ఉంటారు, ఇవాళ లేట్ అయిపోయారు బాగానే. చికెన్ చేపల పులుసు రెడీ అయ్యే టైంకి వచ్చారు. బిర్యానీ కోసం గండి గారు గిన్నె రెడీ చేస్తున్నారు. ఇదిగో ప్రెసిడెంట్ గారు చేసిన అరటికాయ ఫిష్ బాగుంది నిజంగానే. ఎలా ఉంటుంది అంటున్నా కానీ మూడో పీస్ నేనే తినేస్తున్నాను. వెజ్ వాళ్ళు అందరూ గోలెట్టేస్తున్నారు, మీరు నాన్ వెజ్ చేస్తే మళ్ళీ వెజ్ మీద వస్తున్నారు ఏంటని. బాగుంది. ఇంకా ఇది కర్రీ చేయలేదు, ఇంకా పులుసు ప్రిపేర్ చేస్తున్నారు. ప్రిపేర్ చేసాక అందులో వేసి మరబడతారు అనమాట. టోటల్ ఫైనల్ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో మళ్ళీ చూద్దాం. ప్రెసిడెంట్ లేట్గా వచ్చింది కాకుండా నా మీద డైలాగ్ వేస్తున్నాడు సాయి. అది బండి స్విచ్ ఆఫ్ అయిపోయిందంట. మష్రూమ్ కర్రీ ప్రిపరేషన్ ఇన్ ప్రోగ్రెస్. ప్రెసిడెంట్ గారు పొద్దున 10ంటికి కూర్చున్నారు, 9ంటికి కూర్చున్నారు, 12:30 అవుతుంది. వండుతానే ఉన్నారు అప్పటి నుంచి, ఒక ఐటెం తర్వాత ఒకటి తర్వాత ఒకటి. మా మీద ప్రేమతోటి అంతే. అది అరటికాయలో మిగిలిపోయిన మసాలాను కలిపి మష్రూమ్లో వేస్తున్నారు మళ్ళీని ప్రెసిడెంట్ గారు. ఏంటో మొత్తం అలాగా ప్లాన్ చేశారు నీట్గా. ఏంటో మా నాన్ వెజ్ కర్రీస్ కన్నా ఈ వెజ్ కర్రీలే బాగా రొమాంటిక్గా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. అది మహత్యం మరి ప్రెసిడెంట్ గారిదో లేకపోతే కలుపుతున్న గండి గారిదో అర్థం కావట్లేదు. అది మంచి రొమాంటిక్గా కనిపిస్తుంది మొత్తం ఆ కర్రీ అంతా కూడానే. అది చూడండి, ఇదేమో మష్రూమ్ బూందీ కర్రీ. చూడండి ఇంకా సేమ్ చేప పులుసు ఇది, మళ్ళీ బెండకాయల మధ్యలోని. ప్రెసిడెంట్ గారి క్రియేటివిటీ మామూలుగా ఉండదు. అలగొట్టారు కర్రీలు వాళ్ళ. ఇంకా బిర్యానీ ఒకటి పెండింగ్ ఉంది. బిర్యానీ అయితే ఇంక వంట అయినట్టే. వంట చివరికి వచ్చింది. ప్రెసిడెంట్ గారు పాపం పొద్దున్న వచ్చిన దగ్గర నుంచి అక్కడే కూర్చున్నారు. గండి కూడా హెల్ప్ చేస్తున్నాడు బాగా. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. మంచి ఎండ మండిపోతుంది, కాకపోతే తోటలో ఉండడం వల్ల నీట్గా చెట్టు కింద కూర్చుని బరకం వేసుకుని, ఇది మనం తెచ్చుకున్న ఆటో, అందరూ మనలో వచ్చిన వాళ్ళే. ఇవన్నీ కూడా మామిడి చెట్లు, జీడి మామిడి చెట్లు, పామాయిల్ చెట్లు,
సర్వే సెట్లు మొత్తం అన్నీ సెట్లే. అందరూ ఫ్యామిలీస్ అలా వచ్చిన వాళ్ళు. సో వంట అయిపోతే ప్రశాంతంగా కూర్చుని భోజనం చేస్తూ కబుర్లు ఆడుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. నెలకోసారి ఎలాంటి ట్రిప్ వేసుకుంటే బాగుండేమో అనిపిస్తుంది. స్ట్రెస్ఫుల్ లైఫ్లోంచి కొంచెం మైండ్ డైవర్ట్ అవుతుంది అనమాట. ప్రెసిడెంట్ గారు ఎంత టైం అండి ఇంకా? ప్రెసిడెంట్ గారు ఎంత టైం అండి ఇంకా? ఓ అరగంట అంట ప్రెసిడెంట్ గారు ఇచ్చిన టైం లైన్. ఇంకో అరగంటలో బిర్యానీ ఫినిష్ అయిపోద్ది. ప్రెసిడెంట్ గారు వచ్చి మనతో కూర్చుంటారు. అప్పుడు దూల పనులు చేయడంలో ఫస్ట్ అప్పటికప్పుడు ఏదో తాడు దొరికితే దానికి ఏదో అట్టపెట్టి పెట్టేసి ఉయ్యాలు చేసి పడితే అలాగే ఉంటుంది. అలాగే అరవాలు పడితేని మీ ఆటోలోనే తీసుకెళ్ళాలి. మళ్ళీని దిగా ఇరిగిపోద్ది అది. ఓ మై గాడ్. అది అక్కడ వంట అవుతూ ఉంటే వీళ్ళ దోల పనులు ఇలా ఉన్నాయన్నమాట. అస్సలు తినకుంటారు ఒక్కడ కూడా. అది దమ్ బిర్యానీ టైప్లో స్టార్ట్ చేస్తున్నారు ప్రెసిడెంట్ గారు. అదంతా దమ్ అన్నమాట. ప్రెసిడెంట్ గారు అయిందండి, వాళ్ళకి వస్తారా? పొద్దున్న నుంచి పాపం అక్కడే కూర్చున్నారు ప్రెసిడెంట్ గారు. స్టవ్ వేడి, బయట వేడి, ఆళ్ళు వేడి. పోనీ భవానీ గారు ఏమన్నా హెల్ప్ చేస్తారా బిర్యానీ వేయడానికి అంటే లేదు. స్టైల్గా నీట్గా డ్రెస్ వేసుకుని, గోల్డ్ చైన్ వేసుకుని, బ్రాండెడ్ చెప్పులు వేసుకుని బండికి జారబడి కూర్చున్నారు అలాగా. అది అంటున్నామని చెప్పి వాళ్ళు వచ్చేసి దగ్గరికి వచ్చి నుంచుని దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. అది మొదలెట్టాడు అప్పుడే. గండి పెట్టి పాటలు పెట్టి. అది హోటల్ పార్టీ అంటే ఇలా ఉంటది. Open Gangnam Style. గేమ్ కంటిన్యూ అవుతుంది. దెబ్బ వచ్చినట్టు సెంటర్ కాయిన్, అదే సెంటర్ కాయిన్, సెంటర్ కాయిన్, సెంటర్ కాయిన్. ఇలా మనసు రాకుండా నేను ఎత్తాను నీకు. మనకేది మన కాయిన్లు ఎంత వచ్చినాయి? ఏం చేసుకోవాలి ఈ నెంబర్? ఫైనల్లీ పార్టీ ఓవర్. వెంకటరత్నం ఏ విన్యాసాలు చేస్తున్నాడు. గిన్నెలు అన్నీ ఖాళీ చేస్తాము. ఖాళీ చేసి పొద్దున్న ఎవరి దగ్గర ఇచ్చే రెంట్కి తీసుకున్నాం వాళ్ళకి ఇచ్చేసి ఇంకా రిటర్న్ జర్నీ. అది సో మనం ఏంటంటే ఇప్పుడు 7:30కి మళ్ళీ మీట్ అవుతాం అనమాట అక్కడ హోటల్ దగ్గర. మన కేఫ్ ఉంది కదా దాని దగ్గర. నేనే చెప్పాను. ఓ మై గాడ్. ఓకే, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.